దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము డిసెంబర్ 16 చదువుచున్నాను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. 2 సమూయేలు 7వ అధ్యాయము 12-13 వచనములు. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణములో పాలు పొందడం ద్వారా జయించువారము కాగలము. మానవ జ్ఞానమంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడెను. 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 19వ వచనము. మనము దేనినైతే జ్ఞానమని తలంచెదమో ప్రభువు దానిని చెత్త అనను. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానం మీద ఆధారపడుచున్నారు, కానీ దేవుని క్రమమును పాటించుటలేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకు ఇవ్వగా దావీదు దానిని సొలొమోనుకిచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘం యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందుచున్నాము. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవరాలుగా ఉన్నాము. మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు. దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకొనవలెను. జయించువారు దేవుని మందిర నిర్మాణములో పాల్పొందెదరు. దేవుని మందిరమనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కుండను పగులగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగులగొట్టెదవు. కీర్తన 2:7-9 వచనాలు. 6వ నిబంధన. జనాంగములన్నిటినీ తనకు స్వాస్థ్యంగా ఇచ్చేదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము. ప్రభువు భాగమును సాతాను అక్రమంగా అపహరించెను కనుక విశ్వాసముతో, ప్రభువా, వీరందరూ నీకు స్వాస్థ్యమయ్యున్నారు, వీరు నీవారు, వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసంతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించననిడి విశ్వాసం మీదనే సువార్తను ప్రకటించుము. ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తర్వాత దానిని నీవు పోగొట్టుకొనవు. దానిని స్వాధీనపరచుకుని వరకు నీవు పోరాడెదవు. అదే రీతిగా దేవుని జతపని వారంగా అన్ని జనాంగములలోనూ మనము స్వాస్థ్యమును కోరుకొనవలెను. ఈ ఉద్దేశంతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటింపవలెను. మనము ఆయన జతపని వారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారము అగునంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకొనిన ఆయన స్వాస్థ్యమును విశ్వాసం ద్వారా సంపాదించుకొనవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.